జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. ఇప్పుడు ఆయన వచ్చాడంటే మనలోకి ఏదో ఒక కార్యం జరుగుతుంది. దేవుడు దర్శించాడంటే, అబ్రహాముని దేవుడు దర్శించాడంటే ఏం జరిగిందని గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు మండుచున్న పొదలో మోషేని దర్శించాడంటే మోషేలో ఒక కార్యం జరిగింది. చేపలు పట్టుకునేటప్పుడు దేవుడు యేసయ్య వెళ్ళి ఆ బీచ్ దగ్గర ఆ చేపలు పట్టుకుంటున్నటువంటి ఆ ఫిషర్మెన్, చేపలు పట్టుకునే వాళ్ళు, పేతురు ఇంకా అందరూ అక్కడ ఉన్నారు. మరి యేసయ్య వెళ్ళి వారితో మాట్లాడితే అక్కడ వారిలో గొప్ప కార్యం జరిగింది. అలాగే ఎన్నో బాధల్లో ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి ప్రజలను యేసయ్య వెళ్ళి వాళ్ళని దర్శించినప్పుడు, వాళ్ళ వైపు చూసినప్పుడు, వాళ్ళ మీద చేయి ఉంచినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు ఏదో సంథింగ్ సూపర్ న్యాచురల్ హ్యాపెన్. ఏది జరిగిందండి? దేవుని కార్యం జరిగింది. ఒక మాట చెప్పాలంటే హల్లెలూయా. మన వల్ల ఏదైతే జరగదో అది దేవుడి వల్ల జరుగుతుంది. హల్లెలూయా. మనం ఎంతగా ప్రయత్నం చేసి 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 విఫలమైపోతూ ఉన్నామో, మరి అది మన వల్ల కాంది దేవుడి వల్ల అవుతుంది. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఆశ ఉంటుంది, దేవుడిలో ఉండాలి, దేవుడిలో బలంగా ఉండాలి, ప్రార్థన బాగా చేయాలి, ఆత్మీయంగా ఉండాలి, మరి పరిశుద్ధంగా జీవించాలి, ఇలాగా దేవుడి విధేయులుగా ఉండాలి అని. కానీ మనం కొన్నిసార్లు మన వల్ల అవ్వదు. మనం బయటికి వెళ్తున్నప్పుడు కదండి, మరి మనం మళ్ళీ అక్కడ కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ లోకంలో ఈ లోకాశలో మరి మనం పడిపోతూ ఉంటాం. మళ్ళీ మనకు బాధ కలుగుతుంది. అయ్యో, నేను ఎందుకు ఇలాగా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకు దేవుడు అంటే తెలుసు కదా, నాకు వాక్యం తెలుసు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా నా మనసాక్షి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అయినా నేను ఎందుకు ఇలా ఉన్నానే అని మళ్ళీ మరి మనము బాధపడతాం. కాబట్టి అయితే మన వల్ల ఏదైతే కాదు అనండి, అది దేవుడి ద్వారా సాధ్యం, దేవుడి శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది. అందుకే యేసయ్య ఒక మాట చెప్పారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో యేసయ్య ఇలాగ చెప్పారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి, అలాగే మనందరి కొరకు ఆయన శిలువ మీద మరణించి, అలాగే సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఇంకా సంచరిస్తూ ఆయన శిష్యులను అనేక మందిని ఆయన కలుసుకొని, ఎక్కడెక్కడైతే ఆయన నమ్ముకున్న వారు ఉన్నారో, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారో అందరినీ కూడా, పురుషులను స్త్రీలను అందరినీ కూడా ఆయన కలుసుకొని, మరి వారికి ఆయన ఏమి చెప్పారంటే, ఇంకా చెప్పాలంటే ఆయన పరలోకానికి వెళ్ళక ముందు ఒక ప్రాముఖ్యమైన మాట ఆయన ప్రజలకు ఆయన
సేవకులకు శిష్యులకు చెప్పిన మాట చదవండి. ఇదే అపోస్తుల కార్యాలు ఇదే మొదటి అధ్యాయంలో 4వ వాక్యం చదవండి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. గమనించండి, మరి ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇక తిరిగి లేచారో పునరుద్ధానుడై, ఆయన 40 రోజులు ఇంకా భూమి మీదే సంచరిస్తూ మరి అనేక మందికి ఆయన కనబడుతూ మరి ఆయన మాటలు ప్రకటిస్తూ ఎవరైతే భయంలో ఉన్నారో, ఎందుకంటే మరి అప్పటికి ఆయన ప్రజలు ముఖ్యంగా ఆయన నమ్ముకున్న వారు శిష్యులు భయంలో ఉన్నారు. ఎందుకంటే మరి మా యొక్క గురువు గారిని చంపేశారు కాబట్టి ఇక మమ్మల్ని కూడా చంపుతారేమో అనే భయం వారిలో ఉంది. అందుకే భయంగా వాళ్ళు పబ్లిక్ బయటకు కూడా రావట్లేదు. మరి ఒక చోటకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఒక విధంగా చెప్పాలంటే తలుపులు వేసుకొని గడి పెట్టుకొని లోపల ఇంకా భయంగా వాళ్ళు ఉన్నారు. అంత భయం వారి మనస్సుల్ని ఆవరించేసింది. కాబట్టి వారు ఆ భయంలో ఉన్నారు. అలాగే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. మరి ఏంటి మా భవిష్యత్తు ఏంటి అన్నట్టుగా. ముఖ్యంగా ఆయన మరణించిన తర్వాత 3 రోజులు తిరిగి లేవడానికంటే ముందుగా వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇక యేసయ్య అయితే చెప్పినట్టుగా ఆయన తిరిగి లేచిన తర్వాత అప్పుడు వారు నిజంగా యేసయ్య చెప్పిన మాటలు వారు నమ్మి, అవును ప్రభు వారు ముందే చెప్పారు ఆయన తిరిగి లేస్తారని అప్పుడు వారికి నమ్మకం కుదిరింది. సరే, అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేముని మీరు విడిచిపెట్టక, యెరూషలేము నుండి వెళ్ళక మీరేం చేయాలి? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి అని చెప్పారు. అంటే యేసయ్య ముందుగానే, ఆయన మరణించడానికంటే ముందుగానే కొన్ని మాటలు ఆయన చెప్పారు. ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి బోధించారు. దేని గురించి ఆయన చెప్పారు? తండ్రి వాగ్దానం గురించి ముందుగానే ఆయన చెప్పారు. ముందుగానే చెప్పిన విషయాలు ఒకసారి చూద్దామా? యోహాను సువార్తకు రండి, 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన శిష్యులకు ఆయన ఏం చెప్పారంటే, నేను వెళ్ళిన తర్వాత నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు. సో ఆ ఆదరణకర్త, ఒకసారి ఈ మాటలు కూడా చదవండి. 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుంచి ఆత్మ వచ్చినప్పుడు. గమనించండి, ఇక్కడ ఏ మాటలు అయితే ప్రభు చెప్పారో ఆయన వారిని కలుసుకొని, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మనం చదువుకున్న అపోస్తలుల కార్యాల్లో యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి చెప్పారు. సో ఏంటి ఆ తండ్రి యొక్క వాగ్దానం? ఏంటి? యేసయ్య నుంచి వాళ్ళు విన్న సంగతి ఏంటంటే, అక్కడ పరిశుద్ధాత్ముడి గురించి ఆయన ముందుగానే చెప్పారు. పరిశుద్ధాత్ముడి గురించి ప్రభువారు ముందుగానే వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకోసం వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. వేరొక ఆదరణకర్త. సో ఆ ఆదరణకర్త అన్నప్పుడు ఆయన ఎవరు అంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అంటే యేసయ్యలో ఎంత శక్తి, ఎంత మహిమ ఉందో పరిశుద్ధాత్ముడు కూడా అదే పని ఆయన చేస్తారు. శిష్యులు భయపడ్డారు. ముఖ్యంగా, అయ్యో ప్రభు మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళిన తర్వాత మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మరి మాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మాకు బోధిస్తారు? మీలాగా ఇప్పుడు మీరు 3.5 సంవత్సరాలు మాతో మీరు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళాం. మీరు ఏ ఊరికి వెళ్తే మేము కూడా ఆ ఊరికి వచ్చాం. మీ వెనకాలే మేము ఉన్నాం. మరి మాకు చాలా విషయాలు మీరు బోధించారు. ఎన్నో సంగతులు, మాకు తెలియని సంగతులు మీరు మాకు చెప్పారు. అలాగే మాలో ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు భరించి సహించి మమ్మల్ని సరి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి మమ్మల్ని ఒక లైన్లోకి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని పెట్టారు. ఒక క్రమశిక్షణలో మీరు మమ్మల్ని పెట్టారు. మేము కూడా మరి ఎంతో పాపంతో రకరకాలుగా జీవించిన వారమే. అయితే మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని పిలుచుకొని, ఒక్కొక్కరి మా దగ్గరికి మీరు వచ్చి
మమ్మల్ని రక్షించి ఆ పాపాల నుంచి బంధకాల నుంచి విడిపించి మాకు సహాయం చేసి మరి ఈ రీతిగా ఈ 3.5 సంవత్సరాలు మీరు మాకు తోడుగా ఉండి మరి సహాయం చేశారు. అయితే ఇప్పుడు మీరేమంటున్నారు? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి, మాకెవరు సహాయం చేస్తారు అని వాళ్ళు అలాగా కొంచెం భయాందోళనలో ఉన్నారు. భయాందోళనలో ఉంటే అప్పుడు ప్రభువారు ఇంకా చెప్పిన మాటలు ఏంటంటే, ఇప్పుడు 16వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యోహాను సువార్త. ఒకవేళ నేను వెళుతున్నాను అని నేను కనుక చెప్పాను కదా, కాబట్టి మీరు మీ హృదయం దుఃఖంతో నిండి ఉండొచ్చేమో, మీరు ఇక భయపడొచ్చేమో, బాధపడొచ్చేమో. అయితే అలాగా బాధపడకండి. అయితే నేను వెళ్ళిపోవడం వలన మీకు మేలు, మంచిదే. ఎందుకంటే నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన పరిశుద్ధాత్మ దేవుడే, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఇక మీరు అలాగ ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవ్వకుండా, లేకపోతే అయ్యో మాకెవరు తోడుగా లేరే, ఇప్పుడు మాకు సాయం చేస్తారు, ఎవరు మాకు వాక్యాన్ని బోధిస్తారు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు అని మీరు బాధపడొచ్చేమో. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, సడన్ గా ఈరోజు మీకు ఓకేనా చర్చిలో అనౌన్స్మెంట్ చేసి ఇదిగోనండి నేను ఇంకా ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను, ఇక నేను మీ మధ్య ఉండను అని నేను చెప్పాను అనుకోండి. ఓకేనా, మీ రెస్పాన్స్ ఇమీడియట్గా ఎలా ఉంటుంది చెప్పండి? ఇక ఈరోజు రాత్రే ఇంకా మేము సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, వేరే ఊరికి వెళ్ళిపోతున్నాము, ఇక ఇక్కడ మేము ఉండము అని చెప్పామనుకోండి. ఒక్కసారిగా మీరు షాక్ అవుతారు, ఒక్కసారిగా మీరు కొంచెం బాధ కూడా కలుగుతుంది కదండి. అయ్యో మరి ఇంతకాలము మరి మాతో ఉన్నారు, ఇంతవరకు కూడా మాకు దేవుని గురించి చెప్పారు, ఇంతవరకు మరి మీరు మా కోసం ప్రార్థన చేశారు, ఇంతవరకు కూడా మీరు మాకు కొన్ని ఆలోచనలు చెప్పారు, మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ వచ్చారు, మరి మీరు సడన్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వేరే ఊరికి వెళ్ళిపోతామంటున్నారు, మరి మా సంగతి ఎలాగా? ఇప్పుడు మాకు ఎవరు బోధిస్తారు, ఎవరు మాకు ప్రార్థన చేస్తారు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? మీరు ఆలోచిస్తారు కదండి. అలాగా ఆ రోజున శిష్యులు కూడా అలాగే కొంచెం బాధపడి వారి హృదయం దుఃఖంతో ఉంది. అయితే ఆయన అన్నారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరమే, ఎందుకంటే నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన వస్తే ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏం చేస్తాడు మనలో అని చూస్తే అక్కడే చెప్పారు 3 విషయాలు. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు. మరి మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఒప్పించబడుతూ ఉంటాం. ఒప్పించబడడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఒక నేరం చేసిన వ్యక్తి ఓకేనా, పోలీసులు అతను పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మరి అక్కడ లాయర్స్ ఓకేనా వాదన ప్రతివాదనలు చేసిన తర్వాత అక్కడున్న జడ్జి చేసే పని ఏంటంటే ఇతన్ని ఒప్పింప చేస్తాడు. ఇదిగో బాబు, నువ్వు ఈ తప్పు చేశావు, ఓ పలానా వ్యక్తిని చంపేశావు, హత్య చేశావు, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఊరకనే మాట్లాడట్లేదు, ఆధారాలు ముందు పెట్టుకొని ఎవిడెన్సెస్తో ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడుతున్నాను, కాబట్టి మా అందరికి ఇప్పుడు విషయం తెలిసిపోయింది, నువ్వు హంతకుడివి, యు ఆర్ ఎ మర్డరర్, ఓకే, నువ్వు ఆ వ్యక్తిని చంపేశావు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కాబట్టి నేను నీకు ఇక శిక్ష విధిస్తున్నాను అని ఒకానొక రోజు మరి ఆ జడ్జి గారు ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తిని ఒప్పింప చేస్తాడు. ఇక అతను ఒప్పుకోకపోయినా ఇంక తప్పదు, ఒక విధంగా చెప్పాలంటే అతను ఒప్పించబడతాడు. ఎందుకంటే ఆధారాలు ముందు పెట్టిన తర్వాత ఇంకెవరైనా కూడా మరి ఇంకా అంతే ఒప్పించబడాల్సిందే, ఇంకా తల దించుకోవాల్సిందే. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను ఏం చేస్తాడు, మన యొక్క పాపములను ఆయన ఒప్పింప చేస్తాడు. అంటే అవును, నేను ఫలానా విషయంలో పాపం చేశాను అని మామూలుగా అయితే మనం ఒప్పుకోము కదండి. మనము ఎవరైనా సరే సమర్థించుకుంటారు, లేక పాపాన్ని కప్పిపుచ్చుతారు, లేకపోతే సమర్థించుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని ఒప్పుకునేటట్టు చేస్తాడు, ఒప్పింప చేస్తాడు. ఆ కన్విక్షన్లోకి
తీసుకొని వస్తారు. ఆయన అంటే ఆయన మన పాపాన్ని గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. అలాగే దేవుని నీతి అంటే దేవుని నీతి గురించి, దేవుడు ఎవరో ఆ విషయాన్ని కూడా నీకు ఒప్పింప చేస్తాడు. ఆయన ఎవరు, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో దాని గురించి కూడా నీకు తెలియచేస్తాడు. అలాగే నీ యొక్క పాపం గురించి, నీ బలహీనత గురించి కూడా ఆయన ఒప్పింప చేస్తాడు. ఇక రాబోయే రోజుల్లో ఆ తీర్పు ఉంటే, ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో దాని గురించి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు తెలియచేస్తాడు. సో కాబట్టి ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో గొప్ప కార్యాన్ని ఆయన ఆ పని చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏం చేస్తాడు, కంటిన్యూ చేయండి. లోకము నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును పురుషులు నేను తండ్రి వద్దకు వెళ్ళిన వలన మీరే నన్ను చూడరు కనుక. ఇప్పుడు డైరెక్ట్ గా 13లోకి వెళ్ళండి. అయితే ఆయన ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలండి, ఒక నిమిషం ఒకటి ఆగుదాం. గమనించండి, మీరు 15వ అధ్యాయం 26లో కూడా చదివారు కదా, అక్కడ ఆత్మ అని వ్రాస్తుంది. అలాగే ఇప్పుడు కూడా 16వ అధ్యాయం 13లో కూడా చదువుతున్నారు, ఆత్మ అని ఉంది కదండి. ఈ రెండు అక్షరాలు ఎలా ఉన్నాయి తెలుగు బైబిల్లో? మనకు పెద్ద అక్షరాల్లో ఉన్నాయి కదండి, మామూలు అక్షరాలు లేవదండి, పెద్ద అక్షరాలు ఆత్మ ఆత్మ. ఎక్కడ? 15, 26లోను, 16, 13లోను ఆత్మ అనే అక్షరాలు బోల్డ్ లెటర్స్ లో ఉన్నాయి. అంటే దాని అర్థం బైబిల్లో మీరు ఎక్కడ చూసినా పెద్ద అక్షరాలు కనుక ఉంటే ఆత్మ అంటే అది మన ఆత్మకు సంబంధించింది కాదు, అది దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి మాటలని మనం గ్రహించాలి. కాబట్టి ఇంకొక మాట ప్రభు చెప్పేది ఏంటంటే, అక్కడ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడండి, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళని పిలుచుకొని వాళ్ళని రక్షించి, చెప్పాలంటే యేసయ్యే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రక్షించారు. వారిని ఏ బంధకాల్లో అయితే ఉన్నారో, ఏ పాపంలో అయితే ఉన్నారో, ఏ అనారోగ్యంలో అయితే ఉన్నారో, ఏ దురాత్మల చేత వాళ్ళు పీడించబడుతున్నారో ఆ రోజుల్లో యేసయ్య వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి వారిని రక్షించాడు, వారితో మాట్లాడి వారిని విడిపించారు. కాబట్టి విడిపించి ఇంకేం చేశారు, ఇంక చాలా మంది ఆయన వెంబడించడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎప్పుడైతే ఆయన ఒక వ్యక్తిని రక్షించాడో మరి వాళ్ళు వెంబడించి, ఉదాహరణకి ఆయన మగ్దలేని మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె 7 దయ్యాల చేత పీడించబడుతోంది. ఆమెలో ఎన్ని దయ్యాలు ఉన్నాయండి? 7 దయ్యాలు ఉన్నాయి. ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు కాదు, రైట్? ఒక దయ్యం మనకి పడితేనే, ఎవరికైనా పడితేనే చాలా చాలా కష్టం కదండి, చాలా నష్టం చేస్తుంది ఆ వ్యక్తికి ఒక దయ్యం ఒక వ్యక్తిలో ఉంటేనే. అన్ని విధాలుగా భౌతికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా నష్టం చేస్తుంది అనమాట ఒక దురాత్మ కనుక ప్రవేశిస్తే ఒక వ్యక్తిలో. అలాంటివి 7 దయ్యాలు ఆమెలో పట్టి పీడిస్తున్నప్పుడు ఆమె జీవితం అంతా కూడా చాలా చిందరవందరగా అయిపోయింది, చాలా భయంకరమైన స్థితిలోకి ఆమె వెళ్ళిపోయింది. మరి అటువంటి పరిస్థితులు యేసయ్య వెళ్ళి స్వస్థపరిచారు. ఆమెలో ఉన్నటువంటి ఆ 7 దురాత్మలను వెలగొట్టి మరి ఆమెని స్వస్థ చిత్తురాలుగా చేసిన తర్వాత ఇంకా ఆమె ఏం చేసింది, ఇంకా ఆమె యేసయ్యని వెంబడించడం స్టార్ట్ చేసింది. ఇంకా అలాగా ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని ఆమె స్వస్థపరిచాడు, అప్పటి నుంచి ఆమె కూడా యేసయ్యని వెంబడించడం స్టార్ట్ అయింది. అలాగే ఇంకా రకరకాలుగా అనేక మంది దేవుడు బాగు చేసినప్పుడు, అలాగే మరి మత్తయి అనే వ్యక్తిని దేవుడు ఆ సుంకపు గుత్తదారుడిగా ఉండి ట్యాక్స్ కలెక్టర్ అనే వ్యక్తిని ఆయన రక్షించినప్పుడు ఇంకా అలాగ ఆయన్ని వెంబడించారు. వెంబడించిన తర్వాత ఏం చేశారంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు కాలం, అంటే ఆయన పరిచర్య చేసిన కాలం 3.5 సంవత్సరాలు కదా, మరి జీవించిన 33 సంవత్సరాలు అయితే ఆయన బహిరంగ పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు సుమారు. మరి ఆ 3.5 సంవత్సరాలుగా ఆయన ఎలాగైతే ప్రజలు నడిపించాడో, ఒక విధంగా చెప్పాలంటే చేయి పట్టుకుని వాళ్ళని ఎలాగైతే నడిపించాడో ఆయన మార్గంలో, దేవుని మార్గంలో, అలాగా ఇప్పుడు ఆయన లేడు మనకు. ఇప్పుడు యేసయ్య చెప్పండి, భూమి మీద ఉన్నారా, భౌతికంగా ఉన్నారా చెప్పండి, ఆయన లేడు. అయితే ఇప్పుడు అక్షరాల భూమి మీద మనల్ని చేపట్టుకు నడిపించడానికి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అందుకోసమే యేసయ్య వెళ్ళిన తర్వాత మనకు ఆ ఆదరణకర్తను పరిశుద్ధాత్మని భూమి మీదకి ఆయన
పంపించాడు ఆ పెంతెకోస్తు దినమున. ఆ రోజు నుండి మరి పరిశుద్ధాత్మ దేవుడే మనలను నడిపిస్తున్నాడు. ఎలాగ నడిపిస్తున్నాడు? ఎందులోకి నడిపిస్తున్నాడు? ఆయన వచ్చినప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. అంటే ఎలాగైతే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న బాధలు, ఆయన సమస్యలు తీర్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆయన నడిపిస్తూ అలా వెళ్ళారో, ఇప్పుడు అదే పని ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తున్నారు. ఎందుకంటే మరి యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, మహిమ, ఘనత అన్ని కూడా ఎవరిలో ఉన్నాయి? పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే మనకు పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో 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 అవసరం. అసలు సంఘాన్ని ఇప్పుడు నడిపిస్తుంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే సర్వ సత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు ఆ సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. సో సత్యం అంటేనే యేసయ్య. ఇప్పుడు యేసయ్యలోకి పూర్తిగా నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు యేసయ్యని గురించిన పూర్తి జ్ఞానం మనం పొందుకోవాలంటే మనకు ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు కావాలి. ఎలాగైతే ప్రతి ఒక్క మినిస్టర్కి ఒక పిఏ ఉంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్ కదా. కాబట్టి ఆ పిఏ ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆయన దగ్గర నడిపిస్తాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు, ఆయనతో అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు, ఆయనతో కల్పిస్తాడు. పలానా వ్యక్తిని కలవాలి అంటే, ఓకేనా, పెద్ద విఐపీస్ కలవాలంటే. సో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే, ఆయన మనలను యేసుక్రీస్తు ప్రభు ఏ విషయాలైతే మనకు బోధించాడో ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఏ కార్యాలైతే చేశాడో భూమి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు అవి మనం తెలుసుకోవాలి అంటే మనకు అక్షరాల భౌతికంగా యేసయ్య మనకు లేడు. అయితే సంఘాన్ని నడిపించడానికి, దేవుని ప్రజలను ఆ సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఇంకా చదవండి, కంటిన్యూ చేయండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు తెలియజేయును. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూడండి, ఆయన అని సంబోధించబడ్డాడు. అంటే మనము పరిశుద్ధాత్మ శక్తి మనము కావాలి అని అనుకుంటున్నాము. కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ శక్తిగా మాత్రమే చూస్తారు, లేక పరిశుద్ధాత్మను అది అని సంబోధిస్తారు. నో, ఈజ్ ఎ పర్సన్, వ్యక్తి. అందుకే మన బైబిల్ చాలా స్పష్టంగా ఉందండి, ఆయన, అది అనే పదం అక్కడ లేదు. అంటే ఏదో ఒక పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక శక్తిగా, ఒక పవర్ గానే మనం చూడట్లేదు. వీఆర్ సీయింగ్ యాజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ద పవర్. శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. అది సరైనటువంటి అవగాహన పరిశుద్ధాత్ముడి గురించి. అందుకే బైబిల్లో మనకి ఆయన అని సంబోధించబడింది. చూడండి, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనలను సర్వ సత్యంలోనికి నడిపించి, ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది బోధిస్తాడంటే, మనకు ఏదైతే ఇదివరకు యేసుక్రీస్తు ప్రభు బోధించాడో, ఏ సంగతులైతే ఆయన మనకు తెలియచేశాడో అదే సంగతులను ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. అందుకే మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనకి అర్థం కావాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఇప్పుడు నేను కొంతమందిని కలుస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, నేను వాక్యం చదువుతున్నానండి కానీ నాకు అర్థం కావట్లేదండి అంటారు. వాక్యం అయితే చదువుతున్నానండి కానీ నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు బయట బాగా చదువుకున్న వాళ్ళే, చదువులేని వాళ్ళేం కాదు. ఇప్పుడు నేను చెప్పేది, బయట సెక్యులర్గా పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా బైబిల్ని చదివితే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పిహెచ్డి చేస్తే వేరే సబ్జెక్ట్ కదా, కెమిస్ట్రీనో మరి ఇంకోటో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఆల్టోగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్ బైబిల్. సో ఇప్పుడు ఎవరు దీన్ని బయలుపరిచారు, ఎవరు ప్రేరేపించారు, ఎవరు ప్రేరేపిస్తే రాయబడింది? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మన బైబిల్లో ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు కాబట్టి ఇవి మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలంటే ఎవరు మనకి వాటిని వివరించాలి, ఎవరు వాటిని మనకి మరి సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే కదా, ఆయన మనకి వివరించాలి. అందుకే వాక్యం మనం చదువుతున్నప్పుడు కూడా మనకు అది అర్థం అవ్వాలి అంటే
అందులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం అని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేక నడిపింపు మరి మనకు కావాలి. లేకపోతే మరి మనం గ్రహించలేం. దేవుని సంగతులు మనకు అర్థం కావు. ఎన్ని విన్నా, ఎన్ని రోజుల నుంచి కూర్చొని విన్నా మనకి అర్థం కాదు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆలోచన లేకుండా. సో ఆయన మనకు బోధిస్తాడు. ఈజ్ అవర్ టీచర్. బోధించడం మాత్రం కాకుండా ఇంకేం చేస్తారు? ఆయన సంభవింపబో సంగతులను ఆయన మీకు తెలియచేయను. కాబట్టి గమనించండి, ఈ యొక్క తండ్రి అనుగ్రహించే ఈ వాగ్దానం ఏంటి? తండ్రి వాగ్దానం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దాని గురించి యేసయ్య ముందుగానే ఆయన వారికి ప్రజలకు తెలియచేశారు. తర్వాత ఇక్కడికి వద్దాం. మళ్ళీ అపోస్తుల కార్యాలు చదువుకున్నాము. మొదటిగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వాక్యం మీకు ఒకసారి చదువుతారా? గమనించండి చాలు. ఆయన నా వలన వినిన, అంటే ముందుగానే ప్రభువు చెప్పారు. ఏంటది? తండ్రి యొక్క వాగ్దానము. ఏంట తండ్రి యొక్క వాగ్దానము? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తాను. ఆయన సహాయం మీకు కావాలి, ఆయన నడిపింపు మీకు కావాలి, ఆయన శక్తి మీకు కావాలి. కాబట్టి ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలండి? కనిపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అందుకే ఆయన అన్నారు మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఎందుకంటే ప్రభువారేమో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మళ్ళీ 40 రోజులు భూమి మీద ఉండి అనేక మంది కనబడి దేవుని మాటలు చెప్పి ఇంకా అందరూ చూస్తుండగా అందరూ కూడా ఆ ఒలీవ కొండ దగ్గర ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు వారికి చెప్పి, ఇదిగో ఇక మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అందరికీ నా గురించి ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా వల్ల మీరు ఏమైతే సంగతులు విన్నారో అవి అందరికి కూడా చెప్పండి, అందరికీ చెప్పి సువార్త ప్రకటించి వారు కూడా మీరు బాప్తిసం ఇచ్చి ఇక వారు నా శిష్యులుగా చేయండి అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. అలాగ పైకి ఆరోహణమై వెళ్ళిపోయారు పరలోకానికి. అందరూ చూస్తుండగా, అందరు ఇలా చూస్తుండగా ఆయన పైకి వెళ్ళిపోయారు. అయితే ఆయన తర్వాత ఏం చెప్పారు? ఆయన వెళ్ళిపోక ముందు ఈ మాటలు కూడా చెప్పారు. మీరు వెంటనే వెళ్ళకండి, వెంటనే వెళ్ళకుండా యెరూషలేముని విడిచిపెట్టకుండా ఏం చేయాలి? మీరు యెరూషలేములో మరి కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేయాలండి? కనిపెట్టుకుని ఉండాలి. దేని కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని ఆయన చెప్పారు. ఎందుకు కనిపెట్టుకుని ఉండాలి? 5వ వచనం, నెక్స్ట్ వర్స్. ఎందుకు యెరూషలేముని విడిచిపెట్టకుండా వాళ్ళు ఉన్నటువంటి ఊరిలోనే ఎందుకు వాళ్ళు అక్కడే కనిపెట్టుకుని ఉండాలి అంటే, మీరు అలా కనిపెట్టుకుని ఉంటే నేను మీతో ముందే చెప్పాను కదా, పరిశుద్ధాత్మలో కూడా మీరు బాప్తిస్మాన్ని పొందాలి. నీళ్ళలో బాప్తిస్మాన్ని పొందారు, సంతోషం. అయితే పరిశుద్ధాత్మలో కూడా మీరు బాప్తిస్మాన్ని పొందాలి. పరిశుద్ధాత్మతో అని కింద ఉంది. పరిశుద్ధాత్మతో కూడా మీరు బాప్తిస్మాన్ని మీరు పొందాలి. అది ప్రతి విశ్వాసికి కూడా అది అవసరం. నీటి బాప్తిస్మము మనకు అవసరము, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మరి మనకు అవసరం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పారు అక్కడే, మీరు ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టుకొని ఉండండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మీరు అలా కనిపెట్టుకొని ఉంటే ఆ శక్తి కనుక మీ మీదకి దిగి వస్తే అప్పుడు మీరు శక్తి పొందెదరు. 8వ వచనం కదా, అప్పుడు మీరు శక్తి పొందరు. అంటే అప్పటిదాకా, దాని అర్థం ఏంటి చెప్పండి? అప్పటిదాకా మీలో ఏ శక్తి లేదు. అప్పటిదాకా ఏ శక్తి? మీ శక్తే ఉంది కదండి. ఇప్పుడు చెప్పండి, మన సొంత శక్తితో భక్తి చేయగలమా? చేయలేదు. మన సొంత శక్తి చేత చెడు అలవాట్లని మరి మనము ఓవర్కమ్ చేయగలమా? ఇప్పుడు చూడండి, అయ్యప్ప మాల వేస్తారు కదా, ఎన్ని రోజులు వేస్తారు మాల? 40 రోజులు కదా. 40 రోజులు వాళ్ళు వేసి తర్వాత అక్కడ గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడు ఆ అయ్యప్ప మాల వేసినప్పుడు ఆ 40 రోజులు కూడా వాళ్ళు చాలా అంటే పరిశుద్ధంగా ఉండాలి అని వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే ఏ చెడు అలవాటు, ఓకేనా, మందు దాక్కుండా, సిగరెట్ దాక్కుండా, ఇంకోటి చేయకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు.
అయితే ప్రయత్నం చేసే వాళ్ళలో మరి 90% ఆ 40 రోజులు కూడా కష్టమే, విఫలమైపోతారు. ఎందుకంటే వాళ్ళ నుంచి నేను విన్నాను. తర్వాత ఇక నెక్స్ట్ సరే 10% కొంతమంది 40 రోజులు కూడా చాలా వాళ్ళకున్నటువంటి చాలా కంట్రోల్ చేసుకొని వాళ్ళకి మందు తాగాలనిపించినా మందు తాగకుండా, ఓకేనా, మరి చెప్పులు లేకుండా మరి చాలా భక్తి చేసి ఆ 40 రోజులు ఉన్నా కూడా ఇంకా అక్కడికి వెళ్ళి వస్తారు కదా, మళ్ళీ తిరిగి వస్తారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రతుకు అలవాట్లని మళ్ళీ మామూలే కదండి. లేదు అలాగే ఉంటారు 40 రోజులాగా లైఫ్ లాంగ్ ఉంటారా? 40 రోజులు ఉన్నట్టు లైఫ్ లాంగ్ ఉండగలరు ఎవరైనా? ఉండలేరు. ఎందుకంటే ఆ 40 రోజులు కూడా వాళ్ళ సొంత శక్తి చేత వాళ్ళు ప్రయత్నించారు, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి ఆ 40 రోజులు మాత్రమే. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగ ఉండలేరు. వాళ్ళ వల్ల అది కాదు. ఎందుకు? వాళ్ళ శక్తి చేత ప్రయత్నించారు కాబట్టి. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, విశ్వాసులుగా మారిన మనం కూడా, బాప్తిస్మాన్ని తీసుకుని మనం కూడా చాలాసార్లు ఈ యొక్క పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలని ప్రయత్నం చేస్తామంటే మన శక్తి చేత చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. అందుకే అది ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులు మాత్రమే. ఓకేనా? మళ్ళీ మనం ఓడిపోతాం, మనం ఓడిపోతాం. మన వల్ల కాదు. మనం పడిపోతాం కదా. మన వల్ల కాదు. మనం ఇక్కడ ఉన్నప్పుడు, చర్చ్లో ఉన్నప్పుడు, మంచి వాక్యం వింటున్నప్పుడు నేను ఇలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటాం, ఆశ కలిగి ఉంటాం. మంచిదే. ఒక తీర్మానం కూడా తీసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాం, సమర్పణ ప్రార్థన చేసుకుని వెళ్తాం, మంచిదే. అయితే మన సొంత శక్తి చేత ప్రయత్నం చేస్తే మళ్ళీ మనం కూడా 3 రోజులు 4 తర్వాత మళ్ళీ మనం కూడా పడిపోతాం. అందుకు కావాల్సింది ఏంటి? దేవుని శక్తి. మన శక్తి కాదు, దేవుని శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని కనుక మీరు పొందుకున్నప్పుడు, అది మీలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు స్టెబిలిటీ మీలో ఉంటుంది. అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు. అప్పుడు మీరు పడిపోకుండా మీరు బలంగా ఉంటారు. అప్పుడు మీ నిర్ణయాలు కూడా చాలా స్థిరంగా ఉంటాయి. అప్పుడు మీరు ఇంకా అటు ఇటుకి మీరు ఊగిస్తలాడరు. అప్పుడు మీకు ఏదైతే ఇది పాపము అని మీకు తెలుసో ఇంకా దాని జోలికి మీరు ఇంకా వెళ్ళరు. ఇంకా చెప్పాలంటే అప్పటిదాకా రక్షణ పొందక మునిపేమో పాపాన్ని ప్రేమించేవారు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మరి ఆ పాపాన్ని జయించే శక్తి మనం పొందుకుంటాం. ఇక అంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఇంకొక అడుగు మనం ముందుకు వేసి ఇక ఆ పాపాన్ని అసహించుకునే స్థాయికి దేవుడు మనం తీసుకుని వచ్చి ఆ పాపాన్ని అసహించుకునే అప్పటిదాకా అది లేకపోతే మనం ఉండలేమన్నట్టుగా, ఓకేనా, మనం జీవించిన స్థాయిని ప్రభు అలాగ మనల్ని, ఓకేనా, ఆ పాపాన్ని జయించే స్థాయికి తీసుకుని వస్తాడు. ఇక ఆ పాపాన్ని అసహించుకునే స్థాయికి దేవుడు మనం తీసుకుని వస్తాడు. ఏ స్థాయి కంటే ఇక ఆ పాపము మనలను ఏలదు. ఆ పాపము ఇక మన మీద ఏమాత్రం కంట్రోలు ఉండదు. మనం దాన్ని జయించగలము. అది ఇక మనకి పెద్ద కష్టం ఉండదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ భక్తి జీవితం, ఈ పరిశుద్ధ జీవితం ఎప్పుడు కష్టం అవుతుందంటే మన సొంత శక్తి చేత మనం ఎన్ని రోజులు ప్రయత్నిస్తే అంతవరకు మన కష్టంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా దేవుని శక్తి మనలోకి ప్రవేశించి ఇక దేవుని శక్తి చేత మనం నింపబడిన తర్వాత ముందుకు వెళ్తామో అప్పుడు మనకు ఈ ఆత్మీయ జీవితం చాలా ఈజీగా ఉంటుంది, అప్పుడు సులభంగా ఉంటుంది. అందుకే యేసయ్య అన్నారు, మీరు నా కాడి ఎత్తుకొని నడవండి. నా కాడి ఎలా ఉంది? మత్తయి 11:29 ప్రకారం అది తేలికగాను సులువుగాను ఉంది. చాలా ఈజీ. స్పిరిచువల్ లైఫ్ చాలా ఈజీ. హోలీ లైఫ్ ఈజ్ ఎ జాలీ లైఫ్ అన్నారు ఒక ఆయన. ఓకే, అది అయితే ఎప్పుడు జాలీగా ఉంటుందంటే మన సొంత శక్తి ట్రై చేస్తున్నంత వాళ్ళు జాలీగా ఉంటుంది, చాలా హార్డ్గానే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని శక్తి చేత మనం ప్రయత్నిస్తామో అప్పుడు అది ఈజీగా మారిపోతుంది. అందుకే యేసయ్య అన్నారు, మీరు నన్ను వెంబడించడం లేకపోతే పరిశుద్ధమైన జీవితం జీవించడం అది మీకు సులువు. చాలా మంది మనం అనుకుంటే చాలా కష్టమని. అఫ్కోర్స్ అందులో ఉన్న కష్టమైతే ఉండొచ్చు. అయితే ఆయన దాన్ని మన కొరకై తేలికగా చేస్తాడు, సులువుగాను ఈజీగా ఆయన మన కొరకు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తాడు. కాబట్టి ఆయన అలా మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి అన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేశారో చదవండి 12వ వచనం. అప్పుడు వారు కొండలోని యెరూషలేముకు తిరిగి వెళ్ళేది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవ
తగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయొచ్చుండగా మేడగదిలోకి ఎక్కిపోయేది. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, బెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు కన్యకలు మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. అదండి, వారందరూ కూడా ఇంకెప్పుడైతే యేసయ్య మాటలు విన్నారో వారందరూ ఏం చేశారంటే, ఇంకా ఆయన శిష్యులు మాత్రమే కాదు, అంటే ఆ 12 మాత్రమే కాదు, వాళ్ళందరితో కూడా చాలా మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత యేసు తల్లి అయిన మరియమ్మ కూడా అక్కడ ఉంది. ఇంకా ఆయన సహోదరులు కూడా ఉన్నారు అక్కడ చాలా మంది, ఒక పెద్ద, ఇట్స్ ఎ బిగ్ గ్రూప్. వారందరూ కలిసి ఆ మేడ గదిలో ఏం చేశారండి, అందరూ కలిసి ఏక మనస్సుతో, అంటే ఇక అందరు కూడా ఒకే అభిప్రాయంతో, ఓకేనండి, ఐక్యతతో, ఐకమత్యంతో, ఇక మనకు యేసయ్య చెప్పాడు కదా, మీరు వెంటనే యెరూషలేమును విడిచిపెట్టకుండా, ఓకేనా, ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం, ఆ తండ్రి వాగ్దానం కోసం మీరు ఎదురు చూడండి, కనిపెట్టండి అని చెప్పారు కదా అని అందరు కూడా నమ్మి, అందరు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళు యెరూషలేములోనే ఆ మేడ గదిలోనే అందరు కూడా అక్కడ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. అది కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఎడతెగక మనం కూడా ఆ తండ్రి వాగ్దానం కోసం, ఆ ఆదరణకర్త సత్య స్వరూపి అయినటువంటి, ఓకేనా, ఆ పరిశుద్ధాత్మ కోసం మనం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారు కదా, కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం అంతా కూడా, ఓకేనా, మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా నన్ను మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు నన్ను నింపండి. ఆ ఒకటే ప్రార్థన చాలు. ఎడతెగక ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. కనిపెట్టడం అంటే అంతే కదండి, కనిపెట్టడం అంటే అంతే కదా. ఎలాగా, ఓకేనా, మీరు ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారు, ఓకేనా, మీరు ఇంకా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఫలాంది ఒకటి ఆర్డర్ పెట్టాము, ఓకేనా, కాబట్టి ఇక అది వచ్చేంత వరకు మనం దానికోసం కనిపెడతాం కదా, ఎదురు చూస్తాం కదా. మరి ముందుగానే మనకి ఆన్లైన్లో మనకి చెక్ చేసుకుంటాం. కాబట్టి నేను ఆర్డర్ పెట్టినటువంటి పార్సల్ ఎక్కడి దాకా వచ్చింది, ఓకే, ఎక్కడ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిందంటే, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఓకేనా, ఇక వైజాగ్ వచ్చింది, ఓకేనా. కాబట్టి ఇంకా అది ఇంకా అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుంది కదా మనకు. కాబట్టి ఇంకా ఆ రోజు మన దానికోసం ఈరోజు ఈవినింగ్ 9 లోపు మనకి ఏదో టైంలో మన ఇంటికి వచ్చేస్తుంది ఆ పార్సల్. సో యూ వెయిట్ ఫర్ దట్ కదా, కనిపెట్టుకొని ఉంటాం కదా. అలాగా ఇక మీకు అది వచ్చేంత వరకు, అది పొందుకునేంత వరకు మరి ఎడతెగక మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే దేవుని యొక్క ఆత్మ చేత, ప్రభువా నాకు మీ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఆమెకి మీరే చెప్పారు, ఆ పరిశుద్ధాత్మ నేను పొందుకున్నప్పుడు నేను ఒప్పించబడతానన్నారు. అలాగే ఆ పరిశుద్ధాత్ముడు నన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని మీరు వాగ్దానం చేశారు. మరి ఆయన రావడం అది మీకు ప్రయోజనకరమని చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నప్పుడే అప్పుడు నేను శక్తి పొందుకుంటాను, నేను బలంగా ఉంటాను, నేను ఇక పడిపోను, నేను ఇక అటు ఇటు ఊగిస్తలాడకుండా నా ఆత్మీయ జీవితంలో స్థిరంగా బలంగా ఉంటాను అని మీరు చాలా విషయాలు ఉన్నాయండి. ఒకే పరిశుద్ధాత్మ గురించి నేను అని కూడా ఈరోజు మీకు చెప్పట్లేదు, కొన్ని మాత్రమే చెప్తున్నాను. మరి ఇన్ని విషయాలు మీరు చెప్పారు కదా ప్రభువా, కాబట్టి ఇక నాకు ఆ పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. ఇంకా ఇదే నా ప్రార్థన, ఈ విషయం నేను కనిపెట్టుకుని ఉంటాను, ఇక నేను విడిచిపెట్టను, పట్టు వదలకుండా మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఒక వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చేమో, వాళ్ళకి 10 రోజులు పట్టింది, ఒక నెల పట్టచ్చేమో, లేదు ఇంకా తక్కువ కూడా పట్టచ్చేమో. అది మీ మీద మీరు మీ ఆసక్తి మీద ఆధారపడి ఉంది, అంటే మీ ఆకలి మీద ఆధారపడి ఉంది. ఓకేనండి, మీరు ఆకలిగా ఉన్నారనుకోండి, దప్పికగా ఉంటే ఇంకా త్వరగా దేవుడు ఆకలిని దప్పికని తీరుస్తాడు. మీరు ఆశగా లేకుంటే ఉంటే దేవుని విషయాల్లో, అందుకే మనకు దేవుని విషయాల్లో ఆకలి దప్పికలు ఉండాలి. మన బైబిల్ స్టడీ అదే మీకు చెప్పాను కదా, గురువారం ఆన్లైన్ బైబిల్ స్టడీలో నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. ఏ ఆకలి నాకు లేదండి, ఏ దప్పిక లేదంటే ఇంకా మనకు లోపలికి ఎలాగెళ్తుంది, వెళ్తుంది కదా. కాబట్టి దేవుని కొరకు, దేవుని సంగతుల పట్ల, ఆత్మీయ సంగతుల పట్ల మనం ఆ ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. ఆశ ఉంటేనే, మీకు ఆశ లేకపోతే ఓకేనా, ఏది మీరు పొందుకోలేరు. యాకోబు రాసిన పత్రికలో ఉంది, మీకు ఎందుకు లేదంటే
మీరు ఎందుకు పొందుకోలేదంటే మీరు అడగలేదు కాబట్టి. మనకు సామెత మీద అడగంది అమ్మాయినా అన్నం పెడదు కదా, అడగాలి కదా, అడగాలి. కాబట్టి దేవుడు కూడా, దేవుని పరిశుద్ధాత్మ మీకు కావాలి, మీరేం చేయాలి, మీరు అడగాలి. అడుగు వారికి ధారాళంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వాక్యంలో ఉంది. అడిగే వారికి ఆయన పరిశుద్ధాత్మ ధారాళంగా ఆయన అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు. మీరు అడగకపోతే ఓకే, మనం అలాగే కూర్చుంటే ఒకరు ఏం మాట్లాడకుండా ఓకేనా, దేవుడు కూడా ఏమి కూడా ఓకే. అందుకే మీరు దాన్ని అడగాలి, ఆశతో అడగాలి. వాళ్ళందరూ ఏం చేస్తారు, అదే పని చేశారు. 10 రోజులు మేడగదిలో ఎడతెగక ఓకేనండి, విసుగు చెందకుండా ఓకేనా, ఇంకెలాగంటే ఇంకా ఆయన ఇచ్చేంత వరకు, ఆ పరిశుద్ధాత్మను పంపేంత వరకు వాళ్ళు అలాగన కనిపెట్టుకొని వారు ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఎంతమంది అంటే సుమారు 120 మంది అండి వాళ్ళు. ఎంతమంది? 120 మంది. వాళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉంటే ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదవండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచబడిన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. గమనించండి, ఇంకా అలాగ వారు ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండగా ఇక దేవుడు కూడా అది చూశాడు. వారి లోపల ఉన్న ఆశను కూడా దేవుడు చూశాడు. వారి మనస్సును దేవుడు చూశాడు. వారి హృదయాన్ని దేవుడు చూశాడు. వారు ఎంత దేవుని కోసం ఆకలితో దప్పికతో ఉన్నారో దేవుడు దాన్ని చూస్తాడు. అవును, మనం కూడా ఆశతో దప్పికతో ఉంటే దేవుని కోసం అది దేవుడు చూస్తాడు. చూస్తాడు. దేవుడు చూసి మన ఆశను దేవుడు తీర్చడా? తీరుస్తాడు. కాబట్టి ఇక అప్పుడు కూడా కరెక్ట్గా ఆ పెంతెకోస్తు అనే ఒక పండుగ సీజన్ వచ్చింది. మరి అప్పుడు కూడా వాళ్ళందరూ కలిసే ఉన్నారు ఓకేనా. కలిసి అదే మేడగదిలో యెరూషలేములోనే వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆశతో దేవుణ్ణి శక్తి చేత నింపు తండ్రి, ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలి, ఆదరణకర్త మాకు కావాలి, సత్య స్వరూపి అయిన ఆత్మ మాకు కావాలి, మమ్మల్ని సర్వసత్వం నడిపించే ఆత్మ మాకు కావాలి అని వారందరూ కూడా ఏక మనసుతో, ఇంక అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఓకేనా, వారు ఐకమత్యంతో కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఒక్కసారిగా బలమైన శబ్దం ఓకేనా, చాలా స్పీడ్గా వేగముగా వీచు బలమైన గాలి. ఇప్పుడు చూడండి, మనకి కొన్నిసార్లు తుఫాను వచ్చినప్పుడు కదా, ఆ తుఫాను ఉన్నప్పుడు తర్వాత కానీ బలమైన గాలు కూడా వీస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు 60 km/h స్పీడ్తో, 80 km/h స్పీడ్తో కదండి, రైట్, 150 km/h స్పీడ్తో ఓకేనా. కుదురుతప్పుడు దగ్గర 200 to 250 km/h స్పీడ్తో కుదురుతున్నప్పుడు మన వైజాగ్ ఇక్కడ ఓకేనా, అప్పుడు ఇక్కడే పక్కనే ఉన్నాం ఓకేనా. పక్క ఆల్మోస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే అసలు ఆ బిల్డింగే ఊగిపోతున్నట్టు అనిపించింది ఓకేనా. చేరుగుడిలాగా కూర్చున్న చేరుగుడిలాగా షేక్ అయ్యింది. నేను ఇంకా భూకంపం వచ్చేస్తున్నాం అనుకున్నాను. అది కూడా కరెక్ట్ ఆ రోజు సండే, October 12th అనుకుంటా కదండి. సో అంత బలమైనటువంటి గాలి వీచింది. బలమైన గాలి వంటి ఒక ధ్వని శబ్దం కూడా ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అలాగా వారికి అది కనబడింది. వెంటనే ఇంకా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఓకేనా, దేవుని శక్తి అలాగ ఒక్కొక్కరి మీద వ్రాలిందంట ఓకే. ఒక్కొక్కరి మీద అది వాలి తర్వాత అప్పుడు వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఏముందంటే తర్వాత ఆ ఆత్మ 4వ వచనం, ఆత్మ చిన్న అక్షరాలు ఉందా, పెద్ద అక్షరాలు ఉందా? పెద్ద అక్షరాలు ఉంది. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అది మన ఆత్మ, హ్యూమన్ స్పిరిట్ కాదు, డివైన్ స్పిరిట్, గాడ్ స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్ ఓకేనా. ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఇక వారికి తెలియని భాష అండి. వారికి తెలియని భాషలో దాన్ని పరలోకపు భాష అంటారు, దానినే అన్య భాషలు అని అంటారు ఓకేనా. సో ఆ అన్య భాషలలో మరి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అది మనకు తెలియని భాష, అది దేవుడిచ్చే భాష. అన్య భాషలతో
వారు మాట్లాడసాగిరి. అది ఇంకా దేవుని భాష, పరలోక భాష. అది నా మైండ్ కాదు, నా మైండ్తో చేసే ప్రార్థన అది కాదు, నా ఆత్మతో చేసే ప్రార్థన, అనే భాషతో నేను చేసే ప్రార్థన. కాబట్టి నా ఆత్మ దేవుని ఆత్మకు కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా మన ఆత్మ దేవుని ఆత్మకు కనెక్ట్ అయిపోయి, ఇక ఒక విధంగా చెప్పాలి, మనం ఎక్కడున్నాము కూడా మనం మర్చిపోయి, మన పక్కన ఎవరున్నా కూడా ఆ విషయం మనం మర్చిపోయి, ఒక్కసారిగా ఎలాగంటే మనం ఇక భూమి మీద ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోతాం మనం. ఓకేనా? మర్చిపోయి మన పక్కన ఉన్నారు మర్చిపోయి ఇంకా దేవునిలో లీనమైపోతామంటామే. ఓకేనా? ఆ టైప్లో అనమాట. ఇక ఏకంగా మన దృష్టి అంతా కూడా ఇంకా దేవుడి మీదనే ఉంటాం. ఇంకా కంప్లీట్లీ దేవుడే ఇక మన ముందు ఉంటారు. ఆ రీతిగా ఇక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. ఓకే, ఇట్స్ ఎ విజిబుల్ సైన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ విజిబుల్ సైన్ అంటే, వారు అన్య భాషలలో కూడా వారు ఒక్కొక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు అలాగా అన్య భాషలలో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చినటువంటి వారు అక్కడ వాళ్ళ సొంత భాషలు కూడా వాళ్ళు వినగలిగారు. అది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అక్కడ సుమారు 16 దేశాల నుంచి వచ్చారు. ఇట్స్ లైక్ అన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఈవెంట్. ఆ పెంతెకోస్తు పండుగ 16 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఓకే, వీళ్ళందరూ కూడా దేవుని శక్తి చేత నింపబడి వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా వారి భాషల్లో కూడా వారు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. అందరూ కాకపోయినా కొంతమందిని వాళ్ళు అలాగున. ఇక దాని తర్వాత వెంటనే వారి మధ్యలో ఉన్నటువంటి పేతురు నిలబడి ఇక ఆయన వాక్యమును ఎప్పుడైతే చెప్పి యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించారో, అప్పుడు వెంటనే సుమారు 3,000 మంది ఆ ప్రసంగం ఇంకా ముగింపులోకి రాకముందే వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యా మేమేం చేయాలి, మీరు మాట్లాడుతుండగా మా హృదయాలు పొడుచుకుంటున్నాయి, గుచ్చుకుంటూ ఉన్నాయి. ఓకేనా? మనం కనుక సూది కనుక తీసుకుని అలా గుచ్చితే మనకి ఎలాగా నొప్పి ఎలా తెలుస్తుంటుందో కదా, అలాగా వారి హృదయాలు పొడబడినవై ఒక కింద మనకు అది ఉంటుంది అనమాట. పొడబడి గుచ్చబడి అలాగే దేవుని ఆత్మ ఎవరు వారిని ఒప్పిస్తున్నారు? ఎవరు ఒప్పిస్తున్నారని వారిని మనం ముందే చూస్తున్నాం. ఒప్పించే దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అసలు మన పాపాన్ని గురించి అయినా లేక దేవుడి గురించి, దేవుని శక్తి గురించి అని ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. లేదు నీ జీవితంలో ఇది జరగబోతోంది అనేది కూడా బయలుపరిచేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ రోజున ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా జరిగాయి అన్నమాట. దేవుని శక్తి ఆ రీతిగా ప్రదర్శించబడింది. దేవుడి కార్యం ఆ రోజున చాలా బలమైన రీతిలో జరిగింది. ఇటు ఒకవైపు ఏమో వీరందరూ కూడా ఆ 120 మంది కూడా ఆత్మశక్తి చేత నింపబడి, ఓకేనా, దేవుని శక్తి చేత నింపబడి వారు దేవుని భాషలో మాట్లాడుతూ ఉండగా, ఇక అటువైపు వచ్చిన వాళ్ళు 1000 మందిలో 3,000 మంది ఏమో వారు కూడా అదే ఆత్మ వారిలో కూడా పనిచేయడంతో వారు కూడా ఆ రోజు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ముందుకు వచ్చి వారందరూ కూడా తమ హృదయాలను దేవుడికి సమర్పించారు. ఇక మనం చూస్తే ఇక ఆ రోజు నుంచి నుండి ఇక వారందరి జీవితాలు కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాయి. ఎలాగంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే, ఒక వ్యక్తి జీవితం అపోస్తులు ఉన్నారనుకోండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడక ముందు ఎలా ఉంది వాళ్ళ లైఫ్, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత లైఫ్ అలా మారిపోయింది వాళ్ళ జీవితం. పరిశుద్ధాత్మ పొందుకోక ముందేమో పేతురు ఎలా ఉన్నాడు? చాలా పిరికివాడిగా ఉన్నాడు, చాలా భయం. ఎంత భయం అంటే యేసయ్యను గెత్సేమనే తోట దగ్గర అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అందరూ పారిపోయారండి. అందరూ, ఎందుకంటే ఇంకా ఆయనతో పాటు కూడా ఆయన వెనక్కి వీళ్ళు కూడా ఉంటే ఏమవుద్దండి, వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కదా, వీళ్ళను బంధిస్తారు, అవసరమైతే వీళ్ళని కూడా అదే రోజు అందరి ముందు పబ్లిక్గా సిలువ కూడా వేసేసేవాళ్ళు. సో ఆ రోజు అందరూ సిలువ వేయబడి చంపబడేవారు. కాబట్టి అందరూ పారిపోయారు, అందరూ పారిపోయి ఎవరో ఒక చిన్న పాప వచ్చి పేతుర్ని, మీరు కూడా ఆయనతో పాటు ఉన్నారు కదండి అని అడిగితే, లేదు 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 నాకు తెలియదు ఆయన అసలు యేసు ఎవరు నాకు తెలియదు అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, యేసు 3 సార్లు పేతురు ఇలాగ నాకు యేసు ప్రభువారు నాకెవరో తెలియదు అని చెప్పాడు. అంటే చాలా భయపడ్డాడు. భయముతోనే యేసయ్యను సిలువ వేసినప్పుడు ఎవ్వరూ ఆయన చనిపోయేటప్పుడు లేరు. చెప్పాలంటే మన బంధువులు చనిపోయే లాస్ట్ మినిట్లో మనం ఎక్కడ ఉంటామండి, వాళ్ళు పిలిస్తే కబురు పంపితే అర్జెంట్ అని చెప్తే అందరూ వెళ్తాం కదండి, అందరూ దగ్గర ఉంటాం కదా. ఇప్పుడు యేసయ్య చనిపోయేటప్పుడు ఎవరి దగ్గర లేదు. చెప్పాలంటే ఆ 12గురిలో ఒకే శిష్యుడు ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది స్త్రీలు అయితే ఉన్నారు, ఆయన్ని నమ్ముకున్న వారు, ఆయన ద్వారా మేలు పొందుతున్నవారు. చెప్పాలంటే వీరికన్నా స్త్రీలు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు అదే పేతురు దేవుని శక్తిని పొందుకున్న తర్వాత ఏం జరిగిందండి? 2:14. అయితే
అయితే పేతురు ఆ 10 మందితో కూడా ఆ లేచి నిలిచి ఆ బిగ్గరగా వారితో ఇట్లనెను. చాలు. చూసారా, అంటే అందరికన్నా బాగా పిరికివాడుగా ఉన్న ఈ పేతురు భయము, బిడియము, ఓకేనా, మళ్ళీ ఆ రీతిగా ఉన్న వ్యక్తి, నలుగురిలో కలవాలంటేనే భయపడే వ్యక్తి, ఇలా నలుగురితో పబ్లిక్గా మాట్లాడాలంటేనే భయం ఉన్న వ్యక్తి, దేవుని శక్తి చేత నింపబడిన తర్వాత ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని లేచి, ఓకేనా, అది కూడా బిగ్గరగా, ఓకేనా, అంటే చాలా కాన్ఫిడెంట్గా, ఇంకేమాత్రం ఇంకా స్టేజ్ ఫియర్ అనేది ఇంకా ఆయనలో ఏమీ లేదు. ఇంకా అది కూడా ఎంతమంది ఉన్నారు అక్కడ? కొన్ని వేల మంది ఉన్నారు. అది కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు? 16 దేశాల నుంచి వచ్చారు. చెప్పాలంటే మరి ఈయనేమో బాగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే లేదు, చేపలు పట్టుకునేవాడు, నో ఎడ్యుకేషన్ అట్ ఆల్, ఓకే, ఎడ్యుకేషన్ లేదు. చాలా మొరటు వ్యక్తి, మోటు వ్యక్తి, భయం ఉన్న వ్యక్తి. అయితే ఎవరు ఇప్పుడు ఆయనకు ఆ ధైర్యం ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి వీరందరి జీవితాలు కూడా మారిపోయాయండి. కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాయి. ఎప్పుడు దేవుని శక్తి పొందనంత వరకు ఒకలాగా ఉన్నారు, దేవుని శక్తిని పొందిన తర్వాత వీరు మరి ఒకలాగా చాలా అద్భుతంగా ఒక్కొక్కరు మారిపోయారు. ఒక్కొక్కరు ఒక ఫైర్ బ్రాండ్ లాగా మారిపోయారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా జమ్ లాగా, వజ్రం లాగా మారిపోయారు అనమాట. ఒక్కొక్కరు కూడా, శిష్యులందరూ వాళ్ళే కాదు, విశ్వాసులు కూడా, అక్కడున్న స్త్రీలు కూడా, అక్కడున్న పురుషులు, యవనస్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున అందరు కూడా, అంటే దేవుని శక్తి చేత నింపబడక మునుపు మన జీవితంలో ఒకలాగుంటుంది, దేవుని శక్తి చేత నింపబడినట్టు తర్వాత మన జీవితం ఇంకొకలాగా మారిపోతుంది. అద్భుతంగా దేవుడే అదంతా కూడా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది సాధ్యము. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఎలాగైతే ఆ 110 మంది 20 మంది వాళ్ళు అక్కడ దేవుని ఆ శక్తి కోసం, పరిశుద్ధాత్మ కోసం, తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మ కోసము ఎడతెగక ఆశతో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారో, అలాగా మనందరూ కూడా కనిపెడదాం. మనందరూ కూడా ఆశతో ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను కూడా పరిశుద్ధాత్మ, నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, ఎందుకంటే నా జీవితం ఇలా ఉంది నాయన అని ఓపెన్గా దేవునికి చెప్పండి. మీ జీవితం ఎలా అయితే ఉందో, మీరు పర్సనల్గా ఎటువంటి స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉన్నారో, వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నారో, దేవునికి మరుగైంది ఏమీ లేదు. కాబట్టి అంత ఓపెన్గా దేవుడికి చెప్పండి. మన మనుషులతో అన్ని విషయాలు ఓపెన్గా చెప్పుకోలేం కదండి. అయితే దేవుడి ముందు అన్ని ఓపెన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది నా పరిస్థితి, ఇలా ఉంది నా పరిస్థితి, ఓకేనా, అప్ అండ్ డౌన్గా ఉంది, లేకపోతే ఇలాగుంది అలాగుంది, ఆశత ఉంది, ఆ ప్రకారంగా నేను చేయలేకపోతున్నాను ప్రభువా, లేదా కొన్ని రోజులు మాత్రమే ఇలా ఉంటున్నాను, మళ్ళీ పడిపోతున్నాను ఆయన, ఇలాగుంది అలాగుంది అని ఓపెన్గా ప్రభు చెప్పి, ఇప్పుడు అది సరి చేయబడాలి అంటే దానికి ఒకే ఒక మార్గము, సొల్యూషన్ కూడా ఉంది. అదే పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. దేవుని శక్తి మనలోకి, మన జీవితంలోకి ప్రవేశించాలి. అయితే ఆయనైతే రెడీగా ఉన్నారు. మనము ఆశతో అడిగే వారికి పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా ఇస్తారనే వాగ్దానం కూడా ఉంది. దాన్ని పట్టుకోండి. ఆ వాగ్దానం కూడా పట్టుకొని, లేకపోతే ఇక్కడే మీ చేయి కూడా పెట్టి, ప్రభా ఇదిగో ఆ రోజున మరి ఇంతమందిని మీ ఆత్మచేత నింపారు కదా, కాబట్టి ఈరోజు నన్ను కూడా మీ శక్తి చేత నింపండి, నేను కూడా అలా వారిలాగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇక నేను ఏమాత్రం భయపడకుండా, యేసయ్య అంటే భయపడకుండా, కొంతమంది చూడండి చర్చికి వచ్చేటప్పుడు కూడా, ఓకేనా, వారి బైబిల్ బయట కనబడితే ఏమనుకుంటారని భయం కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. కవర్ చుట్టుకొని వచ్చేస్తారు. అమ్మో, నేను క్రైస్తవుని బైబిల్ పట్టుకొని వెళ్తున్నానంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, లేక పని చేసే చోట కదండి కొంతమంది, ఓకేనా, చర్చికి వచ్చినప్పుడు, ఓకేనా, మామూలుగా వచ్చి, ఓకేనా, అంటే బొట్టు లేకుండా, మళ్ళీ జాబ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బొట్టు పెట్టేసుకొని కదా, అమ్మో మళ్ళీ అక్కడ క్రైస్తవులను ఏమనుకుంటారేమో అని భయపడిపోతుంటారు. లేకపోతే వాళ్ళ దేవుడి గురించి మాట చెప్పడానికి భయపడిపోతుంటారు. నరులో కలిసి ఉండడానికి, అమ్మో నేను క్రైస్తవురాలనుకుంటే ఎక్కడ ఇదైపోతారేమో. ఓకే, పేతురులాగా మనందరూ కూడా అలా ఉంటుంది. అయితే ఆ భయం మీరు ఎప్పుడు పోతుంది చెప్పండి? పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఆ భయం పోతుంది. ఓకేనా? నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు ఎప్పుడు బలంగా ఉంటారు? పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు. ఇక పాపములో అటు ఇటు పడుతూ లేస్తూ అలా కాకుండా ఇక స్థిరంగా బలంగా ఎప్పుడు ఉంటారు దేవునిలో? పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీలోకి ప్రవేశించినప్పుడు. ఓకేనా? కాబట్టి ఇక మీరు ధైర్యంగా, ఓకేనా,
యేసయ్య వెలుగును ఇతరులకు ఎప్పుడు చూపిస్తారు మీరు అన్యజనుల మధ్య? పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు. అలాగే ఇక దేవుడి గురించి మన కొంతగానే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఆ స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలి. ఇంకా ఓకేనండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి మరి మనం దేవుడి గురించి అవగాహన మనం వెళ్ళాలి. అది ఎవరు మనకి ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే సర్వ సత్యములోనికి మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. ఓకేనండి, అంటే ఇంకా దేవుని గురించిన అనేకమైన సంగతులను మనకు ఆయనే బయలుపరుస్తాడు. మనకు తెలియనటువంటి అనేక సంగతులను, లేక భవిష్యత్తులో జరగబోయే సంగతులను కూడా ఆయనే మనకు బయలుపరుస్తాడు కదండి. కాబట్టి ఇందులో ఇంకా చాలా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని విషయాలు మీకు, పరిశుద్ధాత్మను గురించిన విషయాలు మీకు నేను చెబుతాను. అయితే ఇది చాలా ప్రాముఖ్యం, రైట్? మీరు విని ఇంటికి వెళ్ళి మర్చిపోయేది కాదు. ఇంటికి వెళ్ళి ఇంకా మీరు దీన్ని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టకుండా, ప్రభువా ఇదిగో మీరు ఇలాగా వాళ్ళని మీ ఆత్మచేత నింపారు కాబట్టి ఇక నన్ను కూడా మీ ఆత్మచేత, మీ పరిశుద్ధ ఆత్మచేత నింపండి. నాకు కూడా మీ పరిశుద్ధ ఆత్మ కావాలి, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ నాకు కావాలి. ఎంతవరకు ఏదో తెలుకో అలా వెళ్ళిపోయిన ఆయన, అయితే ఇప్పటి నుంచి మరి నన్ను మీ ఆత్మచేత నన్ను నింపండి, నాకు కావాలి అనే ఒక నీడ్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ నీడ్ నాకు తెలుస్తుంది, ఎందుకంటే నా లైఫ్ ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని మీరు అడగాలి, ఆశతో అడగాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎడతెగక ప్రార్థన ఎలాగైతే వారందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా మేడగది మీద 120 మంది కలిసి ప్రార్థన చేశారు కదా, సుమారు 10 రోజులు. తర్వాత దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది కదా. అలాగే ఒకనొక రోజు దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. అది మాత్రం గ్యారంటీ. మీరు ఆశతో అడిగితే దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. కొంచెం టైం పట్టొచ్చేమో, ఓకే? అయితే ఓపికతో ఆ ఆశను వదులుకోకుండా అడిగినప్పుడు ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మలో వచ్చాడనే ఒక డిఫరెన్స్ అయితే యు విల్ సెన్స్. మీరు దాన్ని ఫీల్ అవుతారు, మీరు దాన్ని, ఆ శక్తి మీరు అనుభవిస్తారు. ప్రభు మనకు అటువంటి కృప అందరికీ దయచేయనట్లు ప్రార్థన చేద్దామండి. మోకరించండి, అందరు కూడా ప్రార్థన చేద్దాం. ఆశతో ప్రభువుని అడుగుదాం. ఇప్పుడు అడుగుదాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇంటి దగ్గర కూడా మీరు ప్రభువుని అడగండి, అడగాలి కూడా, ఎడతెగక ప్రార్థన కూడా చేయాలి. ఆ దినాన దేవుని యొక్క బిడ్డలను ఏ రీతిగా దేవుడు ఆ యెరూషలేములో వారు విడిచిపెట్టకుండా అక్కడే ఉండి వారు కనిపెట్టుకుని ఉన్నారో, దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దాని తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితమే సంపూర్తిగా మారిపోయిందండి. జీవితమే సంపూర్తిగా మారిపోయింది. మనలో కూడా అటువంటి మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. మనలను కూడా ఆయన ఆత్మ చేత నింపాలని ఆయనైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం, తండ్రి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, సంభవింపబో సంగతులు బయలుపరిచే పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, నన్ను ఆదరించే ఆ ఆదరణకర్త నాకు కావాలి, నన్ను బలపరిచే ఆ బలమైన దేవుడైన పరిశుద్ధాత్మ నాకు కావాలి, నాకు సహకారిగా అన్ని విషయాలలో ఎల్లప్పుడూ నేను ఒంటరిగా ఆ లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండుటకు ఆ పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. అయ్యా, పాపములో పడుతూ లేస్తూ ఉన్నానయ్యా. ఇటువంటి తండ్రి అయ్యా, అస్థిరమైనటువంటి ఈ జీవితానికి స్థిరముగా నేను జీవించాలంటే నాకు ఆ పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. చాలా సార్లు భయపడుతూ అయ్యి ఈ లోకంలో తండ్రి నేను ఉంటున్నానయ్యా, బిడియంతో భయంతో ఉంటున్నాను, అయితే నాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చే పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. అడగండి, ఆశతో అడిగితే తప్పకుండా ప్రభు వారికి అనుగ్రహించే దేవుడై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. ఈ దినాన ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ రోజున నిజంగా మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యమే మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సంఘానికి ఏ బోధ అవసరమో, ఏ మాటలు అవసరమో, ఏ వాక్కు అవసరమో, ఏ వాక్యం కావాలో ఎప్పటికప్పుడు అది మీరు మాకు అందిస్తున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువా, అనేక సార్లు మా జీవితంలో మేము ఓటమి పాలైపోతున్నామయ్యా. అయ్యా, అనేక సార్లు మేము అయ్యా దేవునిలో జీవించాలనే బలమైన ఆశ ఉన్నప్పటికీ ఆ ఆశకు అనుగుణంగా జీవించలేకపోతున్నామయ్యా. పడిపోతున్నాము నాయనా. ఎన్నో బలహీనల చేత దేవా నిండుకొని ఉందయ్యా మా హృదయం ఈ రోజున ప్రభువా తండ్రి. అయితే మీరు ఆశిస్తున్నట్టుగా అయితే మేమైతే జీవించట్లేదు ప్రభువా. అయ్యా, ఎన్నో సార్లు మా శత్రువైన సాతానుడయ్యా మా మీద దాడికి దిగుతున్నాడు నాయన తండ్రి ప్రభు.
మమ్మల్ని కొన్ని విషయాలలో వాడు ఓడిస్తున్నాడు నా తండ్రి ప్రభు. అయితే ఇక ఇది మొదలుకొని అలా జరగడానికి వీల్లేదు, అలా ఉండడానికి వీల్లేదు తండ్రి. మేము క్రీస్తు యేసులో అయ్యా విజయశీలుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి ప్రభు. యు వాంట్ us to be conquerors in Christ, O Lord. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, సహాయము దయచేయండి. మరి మాకు అది జరగాలంటే మా సొంత శక్తి చేత బలము చేత కాదు, మీరే అన్నారు మీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము. అవునండి, శక్తి చేత కాదనను, బలము చేత కాదనను, ఇది నా ఆత్మ ద్వారానే సాధ్యము అని దేవుడు సెలవిచ్చెను. కాబట్టి దేవుని ఆత్మ మనకు కావాలి, పరిశుద్ధాత్ముడు మనకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నింపుదల మనకు కావాలి అని ఈ రోజున అడుగుదామా? ఆశతో అడిగే వారికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడై ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. మీ బిడ్డలు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడే కాదయ్యా, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువా ఇక వారు పరిశుద్ధాత్మని పొందుకునేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఎడతెగక ప్రార్థన చేసే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను యేసయ్యా. అవును తండ్రి, ఇది ఎంతో మాకు అవసరమయ్యా, ఇది అర్జెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యా. అది జరగకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే మేము వట్టివారిగా ఉంటామయ్యా. మా జీవితం వ్యర్థమైపోతుందయ్యా, మా జీవితం ఎన్నోసార్లు ఓటమి పాలైపోతుంది నాయన. అలా ఉండకూడదు కాబట్టి తండ్రి, మరి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తి మాకు కావాలని, అప్పుడే మీరు శక్తి నొందదరు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడే మీరు శక్తి నొందదరు. కాబట్టి నాయన పరిశుద్ధాత్మ దేవుడా మా మీదకి దిగిరండి నాయన. హల్లెలూయా. మా అంతరంగంలోకి రండి ప్రియ పరిశుద్ధాత్మ. ఇప్పుడే మీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా వారిని తాకండి, పరిశుద్ధాత్మ శక్తిని మీరు వారికి అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.